లగచర్ల రైతుకు సంఖ్యలు గుండెపోటు వచ్చిన బేడీలతోనే దవాఖానకు లగచర్ల రైతు పైన కాంగ్రెస్ సర్కారు క్రూరత్వం గిరిజన రైతు హీరా నాయక్ పైన అమావనీయం బేడీలు తీయకుండా ఈసీజీ 2D ఏకో టెస్టులు చేసిరంట ఎంత దుర్మార్గమైనటువంటి కథ చూడు ఇది జైలు నుంచి జీపులోనే సంగారెడ్డి దవాఖానకు కలవకుండా తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు విమర్శలు వెల్లువెత్తుతుండడంతో నిమ్స్కు తరలింపు నా కొడుక్కి ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డి బాధ్యుడు ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేది లేదు హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ హెచ్చరిక కంది జైల్లో మరో 2 రైతులకు అస్వస్థత పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ రైతుకు బేడీలు ఎందుకు వేసిండ్రు సీఎం ఫైరు ఘటనకు బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం మల్టీ జోన్ 2 డీజీ ఐజీ సత్యనారాయణ వెల్లడి కంది సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభము సూపరింటెండెంట్ పైన విచారణకు ఆదేశము జైలర్ సంజీవరెడ్డి పైన ప్రభుత్వము సస్పెన్షన్ వేటేసింది అసలు ఈ బేడీలు వేసేటువంటి రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి మనం రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి అసలు వాళ్ళు తప్పేం చేయలే ఆ రైతులు ఏం తప్పు చేయలే రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డికి ఆ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందరినీ నిర్దోషులుగా బయటికి విడుదల చేసి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం అది వేసుకోకపోగా వీళ్ళని లోపలేసినటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే గిట్లా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా చేతులకు బేడీలేసి తీసుకొచ్చారు అమానవీయ ప్రవర్తన క్షమార్హం కాదు అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల ఉల్లంఘననే హైకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాలి దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చరు జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు ఇదే గతి అని బెదిరింపులు 30 రోజులుగా రైతులు జైల్లోనే మగ్గేలా కాంగ్రెస్ సర్కారు కుట్రపూరిత వ్యవహారము రేవంత్ భూములు అడిగితే ఇవ్వకపోవడమే గిరిజనులు పేద చిన్న రైతులు చేసినటువంటి తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ నిజంగా చెప్తున్నా కదా రేవంత్ రెడ్డికి ఈ రైతులే రేపు రాజకీయంగా గోరి కట్టబోతా ఉన్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు గిరిజన రైతు బిడ్డకు బేడీలు రేవంత్ కుసంస్కారానికి నిదర్శనం ఇది అమానవీయ చర్య బేడీలు వేయడము రాజ్యాంగ హక్కుల ఉల్లంఘననే రాఘవేంద్ర బసప్పకు కూడా అనారోగ్యమే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పట్టం నరేందర్ రెడ్డి హీరియా నాయక్ను పార్టీ తరఫున ఆదుకుంటాం జైపూర్లో విందులు వినోదాల్లో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ స్పందించి రైతులను ఆదుకోవాలి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్